అనంతార్యతనోజాతం కృష్ణం వందే జగద్గురుం. ఇందరి రూపంలో కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క మాస్టర్కి నమస్కరించుకుంటూ జీవన జ్యోతి అనే గ్రంథము, ఇది 3 వాల్యూమ్స్. మాస్టర్ ఈకే గారి గురించి పూజ్యులు రాజయోగి అయినటువంటి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారు వారు రచించినటువంటి గ్రంథము. ఇందులో అనేకమైనటువంటి యోగపరమైన విషయములను తాతగారు మనకు అందించారు. ఇందులో చాప్టర్స్ ఎట్లా ఉంటాయంటే, ఏదో మనతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. అన్నాల బల్ల దగ్గర కూర్చొని తాతగారు మనతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. ఆ మాట్లాడుతూ ఒక యోగపరమైన విషయంలోకి తీసుకెళ్ళిపోతారు తాతగారు. యోగపరమైన రహస్యాన్ని చాలా తేలికగా మనకు అందిస్తారు. మనకు అర్థమయ్యే భాషలో చక్కగా విశదీకరించి చెప్పి మనకు అందిస్తారు తాతగారు ఈ జీవన జ్యోతి అనేటువంటి గ్రంథంలో. అయితే మొదటి 2 వాల్యూమ్స్ని జీవన జ్యోతి 1 అన్నాం, జీవన జ్యోతి 2 అన్నాం. 3వ వాల్యూమ్ని ఆకాశ జ్యోతి అన్నాం. ఈ 3 వాల్యూమ్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఇయర్ చదువుకోవాల్సినటువంటిది, సెకండ్ ఇయర్ చదువుకోవాల్సింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, సెకండ్ ఇయరు చదువుకోవాల్సిన టెక్స్ట్ బుక్స్ అన్నట్లుగా ఉంటాయి. అంటే ఒక వాల్యూమ్ తర్వాత ఒక వాల్యూమ్ చదువుకోవాలి, ఆ సీరియాలిటీలో చదువుకోవాలి. అంటే యోగపరమైన అనేక రహస్యాలను చాలా తేలికగా సులువుగా మనకు అర్థమయ్యేటట్లుగా అందించారని చెప్పుకున్నాం. అందులో ఆకాశ జ్యోతి అనేటువంటి గ్రంథంలో ఒక అధ్యాయము ఎట్లా ఉంటుంది చూద్దాం. మొట్టమొదట్లో తాతగారు ఇప్పటి చదువులు ఎట్లా ఉన్నాయి అని చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటి చదువు అంటే తాతగా ఒక 40-50 ఏళ్ల క్రితమే తాతగారు ఈ చదువులు ఈ రోజులలో ఇట్లా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే, ఇంకా అసలు నిజంగా ఈరోజు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చదువులు మనం కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. చదువుల యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉన్నది కదండి. పల్లెటూళ్ళల్లో 2 ఎకరాలు ఉంటే ఆ రైతుకి ఆ 2 ఎకరాలు అమ్ముకొని వచ్చి పట్టణంలో కాపురం పెడుతూ ఉన్నాడు. పిల్లల్ని చదివించుకోవాలంటున్నాడు. అదేమిట్రా, నీకు ఉన్నటువంటి జీవనాధారం కదా 2 ఎకరాలు, అది అమ్ముకుంటే ఎట్లా అంటే, పోతే పోనీయండి పిల్లలు చదువుకొని బాగుపడితే అంతే చాలంటున్నాడు. అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో చూడండి. సరే బాగుంది, చదువుతున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, బీటెక్ అంటున్నారు, ఎంటెక్ అంటున్నారు, పిహెచ్డి అంటున్నారు, సివిల్స్ పరీక్షలు అంటున్నారు, బోలెడ్ అన్ని చదువులు చదువుతున్నారు. చదివి పెద్ద అవుతున్నాడు, పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఒక అతను ఉన్నాడు, సివిల్స్ సర్వీస్ పరీక్ష పాస్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు అనుకుందాం. ఎంత గొప్పండి, కలెక్టర్ అయితే అందరూ అవ్వగలరా? మొత్తం ఇండియా మొత్తంలోకి కూడా ఆ పరీక్ష పెడితే ఈ సంవత్సరము 1000 లోపు 900 చిల్లర మందిని సెలెక్ట్ చేశారండి. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో 900 మందిని సెలెక్ట్ చేస్తే అందులో సెలెక్ట్ అవ్వటం ఎంత గొప్ప, ఎంత విశేషం, ఎంత కష్టపడి ఉంటాడు, ఎన్ని నేర్చుకొని ఉంటాడు. బాగుంది, నేర్చుకున్నాడు, కలెక్టర్ అవుతున్నాడు. అయితే కలెక్టర్ అయిన తర్వాత లంచగొండిగా మారుతూ ఉన్నాడు. అందరూ కాకపోవచ్చండి, కొంతమంది. లేదా ఇంకొకడు ఉన్నాడు, పెద్ద ఉద్యోగం సంపాదించాడు, కింద వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి అనే దాని మీద పిహెచ్డి చేస్తూ ఉన్నాడు. లేదా ఇంకొక అతను ఉన్నాడు, అతను పని ఎట్లా ఎగ్గొట్టుకోవాలి, పని ఎక్కడ తక్కువ ఉంటుంది, ఎక్కడ పని మనం ఎక్కడ ఎగగొట్టచ్చు, దీని మీద పిహెచ్డి చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది, చదువు వల్ల ఏమి రావాలో అతనికి వచ్చింది అని అందామా? చదువు వల్ల ఏం రావాలో అది రావట్లా, చదువు వస్తోంది. ఎందుకని చదువు వస్తోందని ఎట్లా చెప్పచ్చు అయ్యా? వాడికి మార్కులు, వాడి ప్రోగ్రెస్ రిపోర్టు, వాడి మార్కుల లిస్టు చూస్తే 99, 100, 98.4, చిన్నప్పుడు జ్వరం వచ్చేది, అట్లాంటి మార్కులు వస్తాయి వాడికి. వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే మార్కులు ఎక్కడ పొరపాటు కూడా తక్కువ ఉండవు, అన్నన్ని కిలోలు మార్కులు వస్తాయి. కనుక బోలెడు డిగ్రీలు వస్తున్నాయి, చదువు వస్తుంది, కానీ విద్య రావట్లేదు. చదువు విద్య చదువు అని హెడ్డింగ్ పెట్టారు ఈ చాప్టర్కి తాతగారు. చదువు వస్తుంది కానీ విద్య రావట్లా అని ఈ చాప్టర్ మొదట్లోనే తాతగారు ఆవేదన వ్యక్తం చేస్తారు.
చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అన్నాడు ప్రహ్లాదు. అంటే చదువు వల్ల ఏం రావాలో అది వచ్చింది అంటున్నాడు. అది రావాలి. చదువు వల్ల ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. తాతగారికి ఒకానొక సందర్భంలో చదువుకొని లెక్చరర్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి ఒక ఆవిడ తారసపడింది. ఆవిడ తాతగారిని అడిగింది. ఆవిడ ఆ రోజుల్లోనే చక్కగా ఎంఎస్సి కెమిస్ట్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. లెక్చరర్గా పనిచేస్తోంది. 2000 రూపాయల జీతం. ఆ రోజుల్లో 2000 రూపాయలంటే ఈ రోజుల్లో 1,00,000 పైమాటే అండి అనుకోవచ్చు మనం. 1,00,000 పైన జీతం. ఆవిడ భర్తకి 3,000 రూపాయల జీతం. 2 పిల్లలు, బంగళా, కారు అన్నీ ఉన్నాయి. ఆవిడ తాతగారి దగ్గరికి వచ్చి అడిగిందట, అంటే ఎట్లా ఉంది చదువు, యూనివర్సిటీలలో చదువు ఎట్లా ఉంది, పెద్దవాళ్ళని ధిక్కరించటమే ఒక ఫ్యాషన్ లాగా ఉన్నది అని చెప్తారు తాతగారు. పవిత్రత, యోగ్యత, సద్ధర్మాచరణము ఇవన్నీ అంతరించిపోతున్నాయి అని అంటారు. ఆవిడ అడిగింది, అండి మీరు భగవంతుణ్ణి పూజ చేస్తూ ఉన్నారు, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అనేక మందికి మీరు ఏదో ప్రార్థన చేస్తున్నారు, విభూది పెట్టిస్తున్నారు, తగ్గుతున్నాయి కూడా, తగ్గిస్తున్నారు, బాగుంది, కానీ మీరు చేసేది అసంగతము అని అన్నదండి. అప్సర్డ్ అన్నది. ఏమిటంటేట, భగవంతుడు నాకు ఎంత అన్యాయం చేశాడో తెలుసా మీకు, అటువంటి మోసగాడిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఏదో అనారోగ్యం రావటమో, సాంఘికంగా ఏదో ఇబ్బంది రావటమో, ఏదో మొత్తానికి ఏవో జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి. అంటే అవునమ్మా, నిజంగా భగవంతుడు దుర్మార్గుడే అన్నారు తాతగారు. తాతగారు చాలా పరమ సాత్వికంగా సమాధానం చెప్తారండి. అట్లాంటి తాతగారు ఏమంటారంటే, నేను గట్టిగా మందలించవలసి వచ్చింది ఆ సమయంలో అంటారు. గట్టిగా చెప్పారు తాతగారు సమాధానం, భగవంతుడు నిజంగా దుర్మార్గుడే. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్ర ప్రాంతంలో మహిళలు ఎంతమంది ఉన్నారు? సుమారు 2 కోట్ల మంది. అంటే ఆ రోజుల్లో మహిళా జనాభా 2 కోట్లు ఉన్నారు. 2 కోట్ల మంది మహిళా జనాభా ఉంటే ఎంఎస్సి కెమిస్ట్రీ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని వందల మంది ఉన్నారు అంతే. బాగుంది, ఎంఎస్సి కెమిస్ట్రీ నువ్వు చదువుకున్నావు. ఈ ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళల్లో కూడా ఇంత 2000 జీతం వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా కొద్దిమంది ఉండుంటారు. అందులో కూడా నీకు ఒక బంగళా, ఒక కారు, చక్కటి భర్త, ఆ భర్తకి నీకన్నా ఎక్కువ ఉద్యోగము, ఇన్ని సదుపాయాలు భగవంతుడు నీ ఒక్కదానికే కట్టబెట్టాడు. నీకే కట్టబెట్టాడు, మిగతా మహిళలందరికీ కట్టబెట్టాడా? లేదుగా. అందువల్ల భగవంతుడు పక్షపాతి, భగవంతుడు దుర్మార్గుడే అని అన్నట్టండి తాతగారు. అప్పుడు ఆవిడ ఆలోచించటం మొదలుపెట్టిందిట. రే ఏంటి, నిజమే కదా, అంటే భగవంతుడు ఇచ్చినవి చూడు, ఇవనివి చూస్తావెందుకు? ఇచ్చినవి చాలా ఉన్నాయిగా, అవి చూడకుండా ఇవని వాటి గురించి లెక్కేసుకుంటూ ఉంటావెందుకు? ఆవిడ సరే ఆలోచించటం మొదలుపెట్టింది. సరే మళ్ళీ ప్రశ్న అడిగింది, ఏమండి శ్రీకృష్ణుడు వెన్నెల దొంగ అని చెప్తూ ఉన్నారుగా, భాగవతంలోనే చెబుతూ ఉన్నారుగా, వెన్నె దొంగ అని చెప్తూ ఉన్నారు. భగవంతుడు అవతారమూర్తి అయి భూమికి దిగి వచ్చింది దొంగతనాన్ని నేర్పటానికా అన్నదండి. స్థేయయోగము అన్నారు దీన్ని, దొంగతనము యోగము, ఇది దొంగ యోగము అన్నారు. నిజమే. అప్పుడు తాతగారు చెప్పటం మొదలుపెట్టారమ్మా, నీలాంటి గురువులు అన్నారండి తాతగారు. మనకి టెక్స్ట్లో క్లియర్గా ఉంటుంది. ఆవుల వంటి వారు. ఆవు ఏం చేస్తుంది? ఆవు మనము వ్యర్థము అనుకున్నట్టు దాన్ని దానికి ఆహారంగా ఇస్తాము ఆవుకి కదండి. గడ్డో లేకపోతే కుడితో ఇంకోటో మన కూరగాయలు తరగగా మిగిలినటువంటి చెక్కలో ఏవో ఇస్తాం. ఆవు గడ్డి తిని ఆ గడ్డిని ఏం చేస్తుంది? చిక్కటి తెల్లటి స్వచ్ఛమైన పాలుగా మార్చి మనకు అందిస్తుంది. కానీ నీలాంటి గురువులు మీరు గడ్డి తింటూ ఉన్నారు, గడ్డినే పిల్లలకు అందిస్తూ ఉన్నారు. అంటే మీరు అజ్ఞానంలో ఉంటూ పిల్లలకు కూడా అజ్ఞానాన్నే నేర్పుతూ ఉన్నారు మీరు. మరి మంచి గురువులో సద్గురువులు మీరంటే బోధకులు, మీరు గురువులు ఎప్పటికీ కాజాలరు, టీచర్స్. మరి చక్కటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు గడ్డి తింటూ పిల్లల గడ్డిని కూడా వాళ్ళే తింటూ తర్వాత పిల్లలకి చక్కటి పాలని అందచేస్తూ ఉన్నారు. అంటే పిల్లలలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి వాళ్ళకి చక్కటి జ్ఞానాన్ని, మంచితనాన్ని అందచేస్తూ ఉన్నారు. వీళ్ళకన్నా విశిష్టమైనటువంటి గురువులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వయస్సును బట్టి ఆ శిష్యులలో ఉన్న కామక్రోధములు అనేటువంటి పాలను పొంగించి తీసివేసి
తర్వాత ఈ శాంతి మార్గము అనేటువంటి తోడుగా వాళ్ళల్లోకి దిగుతూ ఉన్నారు గురువులు. చూడండి, యోగపరమైన అర్థంలోకి ఎట్లా తీసుకెళ్తారో తాతగారు. చిన్నగా మాట్లాడుతున్నట్టే ఉంటుంది, మనతో మాట్లాడుతూ తీసుకెళ్తూ ఉంటారనమాట. ఆ చాప్టర్ పూర్తయ్యేసరికి ఆ యోగపరమైన విషయము చక్కగా అర్థమవుతుంది, మనం గ్రహింపగలుగుతాం. వాళ్ళు ఒక తోడులాగా, ఆ విశిష్టమైనటువంటి సద్గురువులు ఒక తోడులాగా నీలోకి దిగి నిన్ను పెరుగుగా తయారు చేస్తూ ఉన్నారు. ఈ పెరుగు పైన ఆ మీగడ ఉంటుంది కదండి, పెరుగు పైన తెట్టలాగా మీగడ తేరుకొని ఉంటుంది కదా, ఇదే ఈశ్వరతత్వము, పరమేశ్వర జ్ఞానము, పరిపూర్ణ జ్ఞానము. దీనిని చక్కగా చక్కగా అందరికీ పంచేటట్లు చేసేటువంటి వాళ్ళు పరమ గురువులు. వీళ్ళు ఒక శిష్యునిలో అధికంగా ఉన్న పరిపూర్ణ జ్ఞానమును వాళ్ళ అనుమతి లేకుండానే మిగతా వాళ్లకు పంచుతారు. చక్కగా ఈ వెన్నను అందరికీ పంచుతారు. పరమాత్మ జ్ఞానమును, పరిపూర్ణ జ్ఞానమును అందరికీ పంచేటువంటి వాళ్ళు పరమ గురువులు. ఇదే వెన్న దొంగ అనేటువంటి దానికి అర్థము ఇది అని చెప్పారట. ఆవిడ ఆశ్చర్యపోయిందట. నిజమే కదా, ఇది చాలా సైంటిఫికల్గా ఉన్నది మీరు చెప్పినటువంటిది అని అన్నదట. అని ఆవిడ ఇంకో మాట కూడా అన్నదండి. మొట్టమొదట్లోనే శ్రీకృష్ణుడు వెన్న దొంగ అని అంటూ, దొంగతనం నేర్పాడు అని అంటూ, ఇటువంటి కావ్యాలు రాసినటువంటి వ్యాసుడు మూఢుడు కదా, దొంగతనం ఆయన నేర్పాడు, ఆ నేర్పిన దొంగతనాన్ని అందించినటువంటి వాడు వ్యాసుడు, ఆ వ్యాసుడు మూఢుడు కదా అంటే తాతగారు అన్నారు, నీ తాతగారు మూఢుడైతే నువ్వేమైతావు అన్నారు. అంటే మనము చూసుకుంటే మనకి పైన మన తండ్రి గారు, ఆ తండ్రి గారి పైన తాతగారు, తాతగారికి పైన ముత్తాతగారు, ఆ ముత్తాతగారికి పైన అట్లా 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 వెళ్తూ మూలం ఎక్కడికి వెళ్తుంది? ఋషుల దగ్గరికి వెళ్తుంది. అంటే మనందరికీ మూలమైనటువంటి వాళ్ళు ఋషులు. ఇంకా వ్యాసుడు మూఢుడు అంటున్నామంటే నీ తాతగారు మూఢుడైతే నువ్వేమవుతావు? నువ్వు కూడా మూఢురాలివే అన్నారండి తాతగారు. కనుక స్థేయోగము, ఈ దొంగతనము ఒక యోగము. ఈ దొంగతనము ఎక్కడి నుంచి మొదలవుతుంది? అసలు మొట్టమొదట మన కన్న తల్లి దొంగతనం చేస్తుంది. ఆవిడ దొంగతనం చేయకపోతే మనం బతకలేము, మనం నువ్వు కూడా ఉండవని చెప్పాడు ఆయన. ఆవిడకి 2 పిల్లలు, నువ్వు కూడా దొంగతనం చేశావు, నువ్వు కూడా దొంగతనం చేయకపోతే నీ పిల్లల్ని రక్షించుకోలేవు. పిల్లలు ఒక బ్లేడో ఒక చాకుతో ఆడుకుంటూ ఉంటారు, ఆ తల్లి అది కనిపించకుండా దొంగతనం చేస్తుంది, దాచిపెడుతుంది. ఏమిటంటే లేదు కాకెత్తికి పోయిందని చెప్తుంది, లేదు ఒక పురుగు కుట్టడానికి వస్తుంది దాన్ని తీసి పక్కన పడేస్తుంది, నాకు అది కావాలంటే అది వెళ్ళిపోయిందని చెప్తుంది, ఏదో చెప్తుంది. తల్లి దొంగతనం చేస్తుంది. స్థేయ యోగము, దొంగ యోగము అంటూ ఉన్నారు. ఆ తర్వాత గురువులు దొంగతనం చేస్తారయ్యా. తాతగారు తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ అనారోగ్యాన్ని హరించి వేశారు, వాళ్ళ బాధను హరించి వేశారు. భగవంతుడు దొంగతనం చేస్తారు. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదాం అపహర్తారం, హరించటం అంటే దొంగతనం. ఆయనగా హరిస్తాట, భగవంతుడు హరిస్తాట. దీన్ని ఆపదలను హరిస్తాడు. తాతగారు చేసిందనే, వాళ్ళ ఆపదలను వాళ్ళ కష్టాలను హరించేవాళ్ళు. ఆయన విభూతి పెడితే తగ్గిపోయేది, పంచదార నోట్లో వేస్తే పో నీకు పోతుంది పో అంటే వెళ్ళిపోయేది. కనుక ఇదే దొంగతనము అని చెబుతూ ఇక్కడ మనము ఆలోచించవలసినటువంటిది ఉన్నది అని తాతగారు అంటూ ఉన్నారండి. జీవితము కష్ట సుఖముల యొక్క సంపుటీకరణము. కష్టాలు సుఖాలు రెండూ కలుగుతాయి. అయితే భగవంతుడు ఇచ్చిన వాటిల్ని చూడాలి మనం. ఏవో ఇవ్వడు. ఇప్పుడు ఆవిడ ఎంఎస్సి కెమిస్ట్రీ చదివావు, నీకు వచ్చి ఉద్యోగం ఇచ్చాడు, చక్కటి భర్తనిచ్చాడు, సంపదనిచ్చాడు, ఇవన్నీ చూడవే. ఈ ఇచ్చిన వాటికి ముందు థ్యాంక్స్ చెప్పటం నేర్చుకోవాలి. భగవంతుడికి కృతజ్ఞత చెప్పటం ముందు నేర్చుకోవాలి. ఈ కృతజ్ఞత చెప్పటమే భక్తి. భక్తి అంటే అదండి, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ భక్తి. ముందు భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలి. తర్వాత ఈ మాత్రము లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ సాటి మహిళలు ఈ మాత్రం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారుగా. వాళ్ళకి నువ్వు పంచటం నేర్చుకోవాలి. వాళ్ళకి చేతనైంది నువ్వు వాళ్ళకి ఇవ్వటం నేర్చుకోవాలి. ఇది మనము నేర్చుకోవాల్సినది. తర్వాత ఏవో ఆపదలు ఇచ్చాడు భగవంతుడు, అనారోగ్యం ఇచ్చాడు, కంటి జబ్బు ఇచ్చాడు, కొంతకాలానికి ఏదో మందు ఇబ్బంది పడతావు,
మందేసుకుంటావు. తేడా చూడు. అసలు కళ్ళే లేనివాడు ఉన్నాడు కదా మనతో పాటు సమాజంలో. వాడి మీద భగవంతుడు మనల్ని చల్లగా చూశాడుగా. 80 ఏళ్ళు ఆయన అన్నాడు. ఒక ఆయన మోకాళ్ళు మాట వింటలేదండి అన్నాడు. నిజమే, 80 ఏళ్ళు భరించినయిగా నిన్ను. 80 ఏళ్ళు భరించినటువంటివి వాటికి కూడా ఇబ్బంది వస్తుందిగా. మాట వినవు ఒక్కొక్కసారి. అసలు కాళ్ళే లేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో పోల్చుకో. భగవంతుడు నిన్ను ఎంత చల్లగా చూశాడో నీకు అర్థమవుతుంది అంటున్నారు తాతగారు. అంటే ఆ తేడా మనము చూసుకోవాలి అని చెప్తూ ఉన్నారండి. కనుక ఈ ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పటం ఇది ముందు నేర్చుకోవాలి. రెండోది, ఈ కష్టసుఖాలను సమానంగా మనము స్వీకరించటం ఇది నేర్చుకోవాలి. భక్తి సాధనలో, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వాడు సుఖాన్ని ఏ రకంగా అయితే భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తూ ఉన్నాడో కష్టాన్ని కూడా ఆ రకంగా స్వీకరించగలగాలి. పరీక్ష పాస్ అయ్యాము, బాగుంది, భగవత్ ప్రసాదం మంచిది. పరీక్ష తప్పాము, మనమేం తప్పులు చేశామో స్వామిని నిందించాల్సిన అవసరం ఏముంది? నువ్వేం తప్పులు చేశావో? పరీక్ష ఇంకెప్పుడో 6 నెలలు ఉందనంగా ఇంకా ఉందిలే పరీక్ష, ఇప్పుడు కాదులే అని తిరుగుతూ కూర్చున్నావు. సరిగ్గా 2 రోజుల్లో పరీక్షనంగా ఇప్పుడు హడావుడి బడి ఆంజనేయ స్వామి గుడి చుట్టూరా ప్రదక్షిణాలు చేస్తే పాస్ అవుతామా? పాస్ అవ్వంగా. కనుక మనమేం పొరపాట్లు చేశామో, ఈ సంవత్సరం వ్యాపారం చేశాము, లాభం వచ్చింది, బాగుంది, స్వామి ప్రసాదం. సొంత లాభము కొంత మానుకు పొరుగు వారికి తోడ్పడబోయ్ అన్నారు. స్వామి ప్రసాదము చక్కగా స్వీకరిద్దాము, అందరితో కలిపి పంచుకుందాం. వచ్చే సంవత్సరం వ్యాపారం చేశాము, 2 లక్షల నష్టం వచ్చింది. నువ్వేమి ఇబ్బంది పొరపాట్లు చేశావు? నాకు బాగా డిమాండ్ పెరిగింది కదా, నా దగ్గరికి బోలెడు కస్టమర్స్ వస్తున్నారు కదా అని చెప్పి కస్టమర్స్ తక్కువ నేను ఎక్కువ అనేమన్నా అనుకున్నావా? చూసుకో, ఒక్కసారి సింహావలోకనం చేసుకో. అట్లాగే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, భగవత్ ప్రసాదము భగవంతుడు ఇచ్చాడు, కృతజ్ఞత కలిగి ఉండు. నువ్వు అనారోగ్యంగా ఉన్నావు, ఇది కూడా భగవంతుడు ఇచ్చినదే. అది అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ స్థితి కూడా భగవంతుడు ఇచ్చినదే. ఆరోగ్యం భగవంతుడు ఇవ్వటం, అనారోగ్యం ఇంకెవరో ఇవ్వటం ఉండదు. ఆ స్థితి కూడా ఆయన ఇచ్చిందే. కాబట్టి ఇది భగవత్ ప్రసాదంగా స్వీకరించు. ఈ రెండింటిని ఎట్లా స్వీకరించాలో ఇస్తారండి. కనుక మనకి ఇచ్చిన వాటిల్ని చూడు, భగవంతుడు ఏమిచ్చాడో చూడు, దానికి ముందు థ్యాంక్స్ చెప్పుకోవటము. ఇది భాగవతీయ మార్గము అంటున్నారు. ఇట్లా భగవంతుడు ఇచ్చిన వాటిని చూసి దానికి భగవంతునికి కృతజ్ఞతలై ఉండటము భాగవతీయ మార్గంట. ఏవండి, భాగవతంలో దీనికి చక్కటి ఉదాహరణ ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు అని తాతగారు చెప్తూ ఉన్నారు. ఎవరు అంటే కనుక కుంతీదేవి అంటూ ఉన్నారండి. కుంతీదేవి ఆవిడ మహారాణి కదండి, పాండురాజు గారి భార్య, రాజమాత. ఆవిడ రాణి, రాజమాత, రాజుగారికి తల్లి, ఒక రాజుగారికి భార్య. ఎంత చక్కగా, ఎంత అంతఃపుర సుఖాల్లో తేలియాడుతూ ఉండాలండి ఆవిడ. కానీ ఆవిడ జీవితంలో ఆవిడ బోలుడు కష్టాలను చవిచూచింది. చిన్నతనంలోనే పాండురాజు గారి దేహం వదిలేయటం జరిగింది. చిన్న పిల్లల్ని తీసుకొని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళుతుంది, పసిపిల్లల్ని తీసుకొని. భర్త ఉండంగా పిల్లల్ని పెంచటం వేరు, భర్త లేకుండా పిల్లల్ని పెంచటం వేరు. అక్కడికి వెళ్ళి ఆ దాయాదుల ఇంట బ్రతుకుతుంది. అంతేకాదండి, వాళ్ళ లక్క ఇంటిలో పిల్లల్ని చంపివేయటానికి చూస్తారు. ఆ లక్క ఇంటి ప్రమాదం, దాని నుండి తప్పించుకుంటుంది. తర్వాత హిడింబ, బకాసురుడు ఇట్లాంటి వాళ్ళు పోటీకి వస్తారు, ఇట్లాంటి వాళ్ళ బారి నుండి తప్పించుకుంటుంది. ఆ తర్వాత వనవాసము, అరణ్యవాసము కదండి. ఆ తర్వాత అజ్ఞాతవాసము, అరణ్యవాసము, తన పిల్లలు అరణ్యవాసము, పులుల మధ్యలో సింహాల మధ్యలో బ్రతకాల్సి వస్తుంది. ఆ తర్వాత అజ్ఞాతవాసము, ఎవ్వరికి తెలియకుండా బ్రతకాల్సి వస్తుంది పిల్లలు. ఎన్ని కష్టాలు చూడండి. ద్రౌపది మాన సంరక్షణము, తన బావగారి కొడుకులు తన కోడలైనటువంటి ద్రౌపదిని అవమానిస్తూ ఉంటే అది చూసి భరించింది. చూడండి ఎన్ని రకాల కష్టాలు కుంతీదేవి భరించినప్పటికీ కూడా. సరే, మహాభారత యుద్ధము ఇది చెప్పక్కర్లా ఇంకా అసలు. ఈ మహాభారత యుద్ధంలో ఉప పాండవులు చనిపోతారు. ఆవిడ మనవళ్ళు అందరూ 5గురు చిన్న పిల్లలు చనిపోతారండి. అభిమన్యుడు చనిపోతారు. అన్ని కష్టాలకి తట్టుకుంటుంది. పాండవ వంశాంకురము, ఇంకా పాండవ వంశంలో మిగిలినటువంటి నలుసు అదిగో ఆ ఉత్తర గర్భంలో పెరుగుతూ ఉంటాడు. ఆ గర్భంలో పెరుగుతున్నటువంటి ఆ నలుసు మీద కూడా
బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రభావము పడుతుంది. ఇన్ని కష్టాలు పడినటువంటి కుంతీదేవి కురుక్షేత్ర యుద్ధం అయిపోయి అంతా సమసిపోయిన తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి శ్రీకృష్ణుడిని ప్రార్థన చేస్తుంది. నాలాంటి వాడైతే ఏమడుగుతాడు, ఏవయ్యా నిన్ను నమ్ముకున్నామే, చిన్నప్పటి నుంచి నిన్ను నమ్ముకున్నా, కుటుంబం అంతా నిన్నే నమ్ముకున్నాం కదా, నా కొడుకులు కానీ నా భర్త కానీ అందరం నిన్నే నమ్ముకున్నాం, నీ ప్రార్థనే చేస్తూ ఉన్నాము, అయినప్పటికీ నువ్వు చూడవయ్యా ఎన్ని కష్టాలు ఇచ్చావో అని అంటాడు అలాంటి వాడైతే. కానీ ఆమె అట్లా అనలేదండి. కృష్ణ, నువ్వు అవతారమూర్తివి, జగద్రక్షకుడవు, కాబట్టి ఇన్ని కష్టాలు వచ్చినా కూడా మేము నిలబడగలిగింది నీ కరుణ వల్ల కదా. చూడండి, అదే మాటని ఇట్లా అడగచ్చు. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా నిలబడ్డాము అంటే నీ కరుణ తప్ప మరేమిటి స్వామి. లక్క ఇంటిలో నా పిల్లలు ఎప్పుడో చనిపోయేవాళ్ళు, కానీ నిలబడ్డారు, నీ కరుణ. హిడింబ బకాసురులు వాళ్ళని అధిగమించగలిగారు అంటే నీ కరుణ. అజ్ఞాతవాసము చక్కగా పూర్తి చేసుకోగలిగారు, అరణ్యవాసము చక్కగా పూర్తి చేసుకోగలిగారు అంటే నీ కరుణ కాదు స్వామి. ఉప పాండవులందరూ సంహరింపబడ్డారు, ఉప పాండవులందరూ నువ్వు ఉండంగా కూడా ఉప పాండవులందరూ చంపబడ్డారు, ఏమిటి స్వామి ఇది అని అడగల. ఉప పాండవులు చంపబడ్డారు అని అడగకుండా ఆవిడేమంటోందంటే పాండవులు బ్రతకగలిగింది ఈ యుద్ధంలో నీ కరుణ వల్ల కదా స్వామి. కనుక భగవంతుడు ఏమి చేశాడో చూడాలి అని అంటూ ఉన్నారు తాతగారు. ఈగ కస్తూరి బొట్టుపై వాలదు అంటే మనం ఎట్లా ఉంటాం, కుంతీదేవి ఎట్లా ఉన్నది, మనం ఎట్లా ఉంటాము అనేది చెప్తూ ఉన్నారు. ఈగ స్వభావం ఏంటి, కస్తూరి బొట్టుపై వాలదట, మంచి గంధపు పూతపై వాలదు, పూలగుత్తులపై వాలదు, పూలగుత్తి కనిపించినా వాలదటండి, జవ్వాది పూత పైన కూడా వాలదట, వేటి మీద కూడా ఈగ వాలదు, కస్తూరి బొట్టుపై కానీ జవ్వాది పూతపై కానీ వేటి మీద వాలదు. ఆ పక్కనే ఒక పుండు ఉంటుందట, ఆ పుండు మీద వాలుతుందట ఈగ. కనుక మనము కూడా అట్లాంటి వాళ్ళమే, ఎప్పుడు కంప్లైంట్ బాక్స్, స్వామి నాకు అది కాదు, ఆరోగ్యం బాగాలేదు, ఇంకోటి బాగాలేదు, అది బాగాలేదు, ఇచ్చినవి చూడు, భగవంతుడు నాకు ఇవి ఇవ్వలేదు అని చెప్తూ ఉన్నావు కదా, ఇచ్చినవి చూడు, దానికి ముందు థ్యాంక్ఫుల్నెస్ కలిగి ఉండు, థ్యాంక్స్ గివింగ్ అనేటువంటిది చేయి, కృతజ్ఞత అనేటువంటిది కలిగి ఉండు అని చెప్తూ ఉన్నారండి. ఆవిడ స్తుతించినటువంటి తీరు అది మనకు ఆదర్శము అని చెప్తూ ఉన్నారు. శ్రీకృష్ణ, నీవు సర్వేశ్వరుడగు అవతారమూర్తివి, జగద్రక్షకుడవు, కనుక నా కుమారులందరూ కూడా రక్షింపబడ్డారు అని ఈ కుంతీదేవి మనకు చూపించినటువంటి ఈ భాగవతీయ మార్గము మనకు ఆదేశము అని అంటూ ఉన్నారు. అట్లనే మాస్టర్ ఒక మాట అంటారు, నాలెడ్జ్ ఎక్వైర్డ్ ఈజ్ బర్డెన్, అప్లైడ్ ఈజ్ విజ్డమ్ అంటారు. అంటే ఈ గురువుల ఈవిడ క్వశ్చన్ అడిగినటువంటి ఆవిడ ఎంఎస్సి కెమిస్ట్రీ లెక్చరర్ కదండి. ఇంకా అనేక రకాల పుస్తకాలు చదివి ఉంటుంది ఆవిడ. పుస్తకాలు చదవటం, బోలెడు పుస్తకాల జ్ఞానాన్ని బుర్రలోకి ఎక్కించుకోవటం ఇది కాదయ్యా జ్ఞానము. ఏదైతే ఆచరణలో పెట్టామో, దేనినైతే అప్లై చేశామో అదే జ్ఞానము అంటున్నారు మాస్టర్. జ్ఞానం అంటే నీ ఉద్ధరణకు ఉపయోగపడేటువంటిది. జ్ఞానం అంటే నిన్ను భగవంతుడి దిశగా నడిపించేటువంటిది. జ్ఞానం అంటే నువ్వు ఆచరణలో పెట్టినటువంటిది, అదే జ్ఞానము, మిగతా అది భారము అని అంటూ ఉన్నారు. ఇదే భాగవతంలో మాస్టర్ కూడా చెప్తారు ఈ గురువుల గురించి, ఈ టీచర్స్ గురించి. చండా అమార్కులు అని ఉన్నారు, శుక్రాచార్యుడి కుమారులు వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదండి, వాళ్ళు కూడా వేదములన్నీ శాస్త్రములన్నీ నేర్చుకున్నటువంటి వాళ్ళు, వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు. హిరణ్యకశిపుడు వాళ్ళని గురువులుగా నియమిస్తాడు. ఈ ప్రహ్లాదును ఎంతసేపటికి శ్రీహరి శ్రీహరి అంటూ ఉన్నాడు. వీడికి మన రాక్షస విద్య ఏంటో, మన సంప్రదాయం ఏంటో, మన పద్ధతి ఏంటో నేర్పించమని వాళ్ళిద్దరిని గురువులుగా నేర్పిస్తారు. హిరణ్యకశిపుడు ఎట్లాంటి వాడు, అసలు దేవుడు ఉన్నాడయ్యా లేడు, నేనే దేవుణ్ణి అనేటువంటి వాడు హిరణ్యకశిపుడు. దేవుడు లేడు, నేనే దేవుణ్ణి అనేటువంటి వాడండి హిరణ్యకశిపుడు. ఈ గురువులు వాళ్ళకి అదే నేర్పించాలి. ఏమని? శ్రీహరి జిందాబాద్ ఇది నేర్పించకూడదు. హిరణ్యకశిపాయ నమః, హిరణ్యకశిపుడు జిందాబాద్ ఇది నేర్పించాలి. వాళ్ళు నేర్పిస్తున్నారు. ఈ పిల్లవాడు కాదయ్యా అంతటా ఉన్నది శ్రీహరే,
అంతా నారాయణుడే అని ఈ పిల్లవాడు అంటున్నప్పుడు కూడా తప్పునైనా అట్ట అనకూడదు. హిరణ్యకశిపాయ నమః, హిరణ్యకశిపుడు జిందాబాద్ ఇది అంటుండాలి మనము అని చెబుతూ ఉంటారండి. అంటే ఏమంటారు ఇక్కడ మాస్టర్ ఏమంటారంటే, వాళ్ళు నేర్చుకున్నారుగా, వేదములు నేర్చుకున్నారుగా, శాస్త్రములు నేర్చుకున్నారుగా, ఉపనిషత్తులు నేర్చుకున్నారుగా, అందులో అంతా శ్రీహరి అంతా నారాయణుడే అని చెప్పారుగా, నువ్వు వేదముల్లో ఉన్నది చెప్పాలి అంతే కదండి. నువ్వు టీచర్ అయినటువంటి వాడివి, నీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిది చెప్పాలి అని వేదములలో ఉన్నది చెప్పట్లా వీళ్ళు. హిరణ్యకశిపుడు ఏం చెప్పాడో అది చెప్తూ ఉన్నారు కదండి. హిరణ్యకశిపుడు చెప్పింది చెబుతూ ఉన్నాడు అంటే అర్థము ఈ చండామార్కులు నేర్చుకున్నటువంటి వేదము, ఉపనిషత్తులు, శాస్త్రములు ఇవి దేనికి? ఇవి ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే అన్న భావనలో ఉన్నటువంటి వాళ్ళు చండామార్కులు. ఈ రోజుల్లో మనం ఈ చండామార్కులే ఎక్కువైతూ ఉన్నారండి. అంటే నేర్చుకున్న చదువు డబ్బు సంపాదనకు, నేర్చుకున్న చదువు ఉద్యోగము పొందటానికి, నేర్చుకున్న చదువు బంగళాలు కొనుక్కోవటానికి, నేర్చుకున్న చదువు కార్లు కొనుక్కోవటానికి, సదుపాయాలు ఏర్పాటు చేసుకోవటానికి అని మాత్రమే అభిప్రాయపడుతున్నటువంటి వాళ్ళు చండామార్కులు. ఈరోజు అట్లాంటి వాళ్ళనే మనము చూస్తూ ఉన్నాము. అందువల్ల మనము ఎట్లా ఉండాలి, భాగవతీయమైన మార్గం ఏమిటి, విద్య ఏమిటి, చదువు ఏమిటి, ఈ రెండిటికి తేడా ఏమిటి, మనం ఏ మార్గాన్ని అనుసరించాలి అనేటువంటిది ఈ చాప్టర్లో మనకి చక్కగా మనకి యోగపరమైనటువంటి అర్థాన్ని చక్కగా అందిస్తూ ఉన్నారండి తాతగారు. ఈ 3 వాల్యూమ్స్ జీవనజ్యోతి 1, జీవనజ్యోతి 2, ఆకాశజ్యోతి 3 వాల్యూమ్స్ కూడా చక్కగా ఇటువంటి యోగపరమైన అర్థాన్ని చాలా తేలికగా సులువుగా అర్థమయ్యేట్లు తాతగారు మనకి అందించారు. ఈ గ్రంథములను చదువుకుందాము, ధన్యులు పొందవుదాము అని తెలియజేస్తూ స్వస్తి.